నమస్తే అందరికీ. మొన్న రీసెంట్గా అయితే మా ఫ్రెండ్ ఇంటికి పోయిండు. సో చూడంగానే 2 months అయిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఇక మళ్ళీ నాకు ఫోన్ చేసి మా అమ్మ నేను వస్తున్నా సామాన్ అయితే పంపించగానే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పడాకంటే మా అమ్మ అదే రోజు అన్నీ చేసి అయితే రెడీ పెట్టింది. సో వెంటనే కారం అయితే తీసుకో, కారం అయిపోతుంది, మిరపకాయల కారం అని మరీ చెప్పింది. అందుకోసం డ్యూటీకి వెళ్ళి రాగానే మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి ఉంటే నా అదృష్టం మంచిగా ఉండైతే ఇంకా మావాడైతే డ్యూటీకి అయితే పోలేడు. ఎందుకంటే నా నైట్ డ్యూటీ, మనోడిది డే డ్యూటీ. సో మళ్ళీ కలవడా అనుకున్నా. అంటే కలుతాడు కానీ కొద్దిగా లేట్ కలుతాడు అన్నట్టు. ఇక కలిసి కొంచెం మాట్లాడి చేసి అయితే ఓ ఛాయ్ తాగి ఇక మనోడు అయితే డ్యూటీకి వేయండు. నాకైతే ఇక లగేజ్ అయితే ఇచ్చేసిండు. ఒక చేత్తో మోసుకుంటూ వస్తున్నా కానీ వెయిట్ మాత్రం మామూలుగా లేదు. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే వెళ్ళి ఒకటి అయితే వెళ్తున్నది. సో అటుకులు, పేలాలు అట్లనే అమ్మ మామిడి కారం, ఇంకోటి మన ఫేవరెట్ మిరపకాయల కారం కూడా పంపించింది అమ్మ అయితే. సో నా భార్యని అయితే నాకు 2-3 డ్రెస్సులు అయితే పంపించి ఉండే. అంటే ఒకటే డ్రెస్తో అవుట్ సైడ్ ఎక్కడ పోతే ఒకటే డ్రెస్ వేసుకొని బ్లాగులు తీస్తున్నావు కాబట్టి నీకు ఒక 2-3 డ్రెస్సులు పంపిస్తున్నా అని షాపింగ్ చేసి మరి పంపించింది. థ్యాంక్ యూ రషిని.